ప్రైజ్ ద లార్డ్. మరి యొక్క మధ్యాహ్న సమయంలో ఇక యూత్ మీటింగ్ కార్యక్రమాన్ని చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. దయచేసి యవనస్తులు ఇంకెవరైనా వచ్చి కూర్చోవాలనుకుంటే వాళ్ళు వచ్చి ఇక్కడ చైర్స్లో కూర్చోవచ్చు. ప్రార్థన చేసి ప్రారంభిస్తాం. ప్రేమగల ప్రియ పరలోక తండ్రి, దయగల దేవా, కృపగలైన మహోన్నతుడ, పరిశుద్ధుడా, నిత్య నివాసైన దేవా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000లో అతి సుందరుడా, ఈ యొక్క మధ్యకాల సమయంలో ప్రభా నీ యొక్క పాద సన్నిధికి వచ్చుటకు మాకు ఇచ్చిన ఒక గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా తండ్రి, ఏమాత్రం అర్హత లేని వారం, ఏమాత్రం యోగ్యత లేని వారం, మాలో ఏ మంచితనం లేదు కానీ ప్రభా కేవలం నీ యొక్క ప్రేమను బట్టి, నీ యొక్క కృపను బట్టి ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నీ యొక్క బిడ్డలుగా చేసి ప్రభా నీ యొక్క సన్నిధిలో నీ యొక్క పాత్రలుగా వాడబట్టకు మీరు చూసిన కృపకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా తండ్రి, మరి ఎంతోమంది గనులైన వారు ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టిపోయినప్పటికీ ప్రభా అల్పులైన మమ్మల్ని మీరు ఏర్పరచుకొని ప్రభా నీ యొక్క బిడ్డలుగా చేసి నీ యొక్క సన్నిధిలో నిలబెట్టిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ప్రభా ఈ యొక్క సంఘంలో నాటబడినందుకై ప్రభా మేము మీ కొరకై ఫలించేవారుగా మేము ఉన్నటకు ప్రభా మీరు కృప చూపిస్తారని ప్రార్థిస్తున్నాను. ప్రభా తండ్రి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క ప్రభా యవనస్తుడు నీ కొరకై బలమైన సాధనాలుగా వాడబట్టకు రానున్న దినాల్లో మరి ప్రభా రానున్న తరాలకు వారి యొక్క మాదిరిగా నిలబట్టకే మీరు వారిని బలపరిచి మీరు స్థిరపరిచి ఈ యొక్క సంఘంలో వారిని వాడుకోమని ప్రార్థిస్తున్నాను. ప్రభా తండ్రి, అనేక మందికి ప్రభా వారి యొక్క మాదిరిగా ఉన్నట్టు మీరు కృప చూపిస్తారని ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క యవనస్తుల కూడికలో ఆది అంతమే మీరే నడిపించండి. నిలబడుతున్న మీ దాసుని జ్ఞాపకం చేసుకొని మీకు సిలుగు చాటును మరుగుపరిచి ప్రభా నీ యొక్క నోటి బరుగా వాడుకోమని ప్రార్థిస్తూ సమస్తం మీరే అధ్యక్షత వహించి జరిగించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు కొన్ని పాటలతో దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఐ గ్రీట్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. కూడొచ్చిన వాళ్ళందరూ కూడా ప్రైజ్ ది లార్డ్. సో మరి ఈ అద్భుత అవకాశం దేవుడు ఇచ్చినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు యూత్ మీటింగ్లో కొత్త వర్డ్స్ దేవుడు మనతో మాట్లాడలాగున మనం సిద్ధపరచుకుందాం. మరి పాటలతో మనం దేవుని ఆరాధిద్దాం మనస్ఫూర్తిగా. మొదటి పాట ధన్యవాదముతో స్తుతి పాడేదు అని పాట పాడుకుని దేవుని నామం పరుద్దాం. నాతో కలిసి అందరూ కూడా పాడదాం మనస్ఫూర్తిగా. ధన్యవాదముతో స్తుతి పాడెదను నా యేసునాదా, నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనం. ధన్యవాదముతో స్తుతి పాడెదను నా యేసునాదా, నీవు చేసిన ఉపకార్యములకై కోటి కోటి స్తుతి వందనం. నా యోగ్యతకు
అడిగిన వాటికన్నా ఇచ్చే దేవుడు. అడిగిన వాటి కంటే అధికముగా ఇచ్చిన నీకు వందనం. అందుకే ధన్యవాదముతో స్తుతి పాడెదను నా యేసునాథా. నీవు చేసిన ఉపకార్యములకై కోటి కోటి స్తుతి వందనం. నిజమైన దేవుడని జీవించువాడని విశ్వసించెదను. నిజమైన దేవుడని జీవించువాడని విశ్వసించెదను. నా జీవిత కాలమంతా నీ సాక్షిగా జీవింతును. జీవిత కాలమంతా నా జీవిత కాలమంతా నీ సాక్షిగా జీవింతును. చెప్దామా? ధన్యవాదముతో స్తుతి పాడెదను నా యేసునాథా. నీవు చేసిన ఉపకార్యములకై కోటి కోటి స్తుతి వందనం. నోరు విప్పుదాం అబ్బాయిలు. ధన్యవాదముతో స్తుతి పాడెదను నా యేసునా. కోటి కోటి స్తుతులు చెల్లిద్దాం. నోరు విప్పి దేవుని స్తుతిద్దాం. సీనా ఉపకార్యములకై కోటి కోటి స్తుతి వందనం. మరొకసారి కోటి కోటి స్తుతి వందనం. హల్లెలూయా. మరొక పాట. అందరు కూడా ఎనర్జెటిక్గా ఉందాం. ఈ సాంగ్ కూడా ఎనర్జెటిక్గా ఉంటుంది. అందరు కూడా యాక్టివ్గా మన దేవుడి సన్నిధిలో ఉందాం. లెట్స్ ఆల్ రిజాయిస్ ద లార్డ్ విత్ హోల్ హార్టెడ్లీ. అందరు కూడా చప్పట్లు కొడుతూ మరి దేవుని సన్నిధిలో ఆరాధిద్దాం. చప్పట్లు కొడుతూ ఎవరిని కూడా చూడకుండా, అటు ఇటు చూడకుండా దేవుని సన్నిధిలో చూసి ఆరాధిద్దాం. నిన్ను పోలిన వారెవరు, నీతో సమముగా నేరెవరు. పరమును వీడి నాదరికొచ్చిన నా ప్రభువా నిన్ను స్తుతించెదను. నిన్ను పోలిన వారెవరు, నీతో సమముగా నేరెవరు. నాదరికొచ్చిన నా ప్రభువా నిన్ను స్తుతించెదను. యేషువా యేషువా నా రాజు మీరయ్యా. యేషువా యేషువా హల్లెలూయా. యేషువా యేషువా నా సర్వం మీరయ్యా. యేషువా యేషువా హల్లెలూయా. మరొకసారి యేషువా యేషువా నా రాజు. యేషువా యేషువా హల్లెలూయా. యేషువా యేషువా నా సర్వం మీరయ్యా. యేషువా యేషువా హల్లెలూయా. చప్పట్లు ఉత్సాహముతో. His love is consistent on us. మనస్ఫూర్తిగా సిలువలో నాకై మరణించి నాపై నీ ప్రేమను కనుపరిచి. సిలువలో నాకై మరణించి నాపై నీ ప్రేమను కనుపరిచి. మూడవ దినమున తిరిగి లేచి మరణమునే జయించి. సిలువ
పరచి మూడవ దినమున తిరిగి లేచి మరణమునే జయించి వేలాది దూతలతో మధ్యాకాశములో నన్ను కొనిపోవా రానయున్నా వేలాది దూతలతో మధ్యాకాశముతో నన్ను కొనిపోవా రానయున్నా అందుకే యేషువా నా రాజు మీరయ్యా యేషువా యేషువా హల్లెలూయా యేషువా యేషువా నా సర్వం మీరయ్యా యేషువా యేషువా హల్లెలూయా చెప్దామా యేషువా యేషువా నా రాజు మీరయ్యా యేషువా యేషువా ఉత్సాహంతో యేషువా యేషువా నా సర్వం మీరయ్యా యేషువా యేషువా హల్లెలూయా చెప్పండి నా ప్రేమతో నన్ను పిలిచి నీ సాక్షిగా నిలవబెట్టి నీ ఆత్మతో అభిషేకించి నీ సొత్తుగా నన్ను మార్చి నీ ప్రేమతో నన్ను పిలిచి నీ సాక్షిగా నిలువబెట్టి నీ ఆత్మతో అభిషేకించి నీ సొత్తుగా నన్ను మార్చి నీ ప్రేమతో నన్ను పిలిచి నీ సాక్షిగా నిలువబెట్టి నీ ఆత్మతో అభిషేకించి నీ సొత్తుగా నన్ను మార్చి కృప వెంబడి కృపతో ఎనలేని ప్రేమతో నీ సేవ నాకు తోడయున్నా కృప వెంబడి కృపతో ఎనలేని ప్రేమతో నీ సేవకు నాకు తోడయున్నా చెప్దామా యేషువా యేషువా నా రాజు మీరయ్యా యేషువా యేషువా హల్లెలూయా యేషువా యేషువా నా సర్వం మీరయ్యా యేషువా యేషువా హల్లెలూయా మరొకసారి యేషువా యేషువా he's talking యేషువా యేషువా హల్లెలూయా యేషువా యేషువా నా సర్వం మీరయ్యా యేషువా యేషువా హల్లెలూయా మరొకసారి యేషువా let's నిలబడదాం let's all stand అందరూ లేచి నిలబడదాం ఆరాధిద్దాం యేషువా యేషువా మరొకసారి యేషువా యేషువా నా రాజు మీరయ్యా యేషువా యేషువా హల్లెలూయా యేషువా యేషువా నా సర్వం మీరయ్యా యేషువా యేషువా హల్లెలూయా Let's all rejoice in him. Yeshua. Yeshua, Yeshua, na raaju mera is our king. Yeshua, Yeshua, hallelujah. Yeshua, Yeshua, na sarvam meraya. Yeshua, Yeshua, hallelujah. Yeshua, Yeshua, na raaju meraya. Yeshua, Yeshua, hallelujah. Yeshua, Yeshua, na sarvam meraya. Yeshua, Yeshua, hallelujah. Chabdama. Yeshua, Yeshua, na raaju me is our king. Yeshua, Yeshua, hallelujah. Manaspurtiga. Yeshua, Yeshua, na sarvam meraya. Yeshua, Yeshua, hallelujah. Ninnu polina varevaru nito samamuga lerevaru పరమును వీడి నాదరికొచ్చిన నా ప్రభువా నిన్ను స్తుతించేదా మరొకసారి నిన్ను పోలిన వారెవరు నీతో సమముగా లేరెవరు పరమును వీడి నాదరికొచ్చిన he came about for us Yeshua Yeshua na raju miraya Yeshua Yeshua hallelujah for he is worthy
kings. Yeshua, Yeshua is our Lord. Yeshua, Yeshua, hallelujah. Yeshua, Yeshua, na sarvam meeraya. Yeshua, Yeshua, hallelujah. Yeshua, Yeshua, na raju meeraya. Yeshua, Yeshua, hallelujah. Yeshua, Yeshua, na sarvam meeraya. Yeshua, Yeshua, hallelujah, hallelujah, hallelujah. Can you wave your hands? Hallelujah. So మనం ఇప్పుడు వర్షిప్కి వెళ్దాము. అందరూ కూడా కళ్ళు మూసుకొని, లార్డ్ జీసస్, ఐ నీడ్ యూ ఫాదర్. ఎవరిని కూడా చూడకుండా, అటు ఇటువైపు చూడకుండా, నన్ను చూడకుండా, ఎవరిని చూడకుండా, లెట్స్ సీ హిమ్. జీసస్, వి ఆర్ అన్వర్తీ లార్డ్. ఆయన సన్నిధిలో తగ్గించుకొని ఆయన హెచ్చిద్దాం. లెట్స్ గివ్ హిమ్ ప్రైజెస్ హోల్ హార్టెడ్లీ, హార్ట్ఫుల్ ప్రైజెస్, మనస్ఫూర్తిగా. ఆయన ప్రేమ శాశ్వతమైనది. హిస్ లవ్ ఇస్ కన్సిస్టెంట్ టువర్డ్స్ us. హిస్ లవ్ ఇస్ అన్కండిషనల్, నో మ్యాటర్ వాట్. ఆయన స్తుతిద్దాం మనస్ఫూర్తిగా. God is looking at your heart. Don't look anyone. మనం ఓన్లీ దేవుని చూద్దాం, దేవుని వైపు చూద్దాం. లార్డ్, ఐ నీడ్ యూ ఫాదర్. తండ్రి, నన్ను ముట్టండి ఈరోజు ఫాదర్, నాతో మాట్లాడండి అని వేడుకుందాం. We are unworthy to worship His holy name. I'm standing here and I'm unworthy to worship His holy name. మనం ఏ పాట వాళ్ళమే కాదు ఆయన స్తుతించడానికి. తగ్గించుకుంటూ దేవుని సన్నిధిలో ఆరాధిద్దాం మనస్ఫూర్తిగా, హోల్ హార్టెడ్లీ, హార్ట్ఫుల్ ప్రైజెస్. లెట్స్ గివ్ హిమ్ థ్యాంక్స్ ఫర్ వాట్ హీ హాస్ డన్. ఎన్నో చేశాడు. హీ హస్ గివెన్ us the best. నీకు బెస్ట్ ఇంకా రాలేదంటే దట్ ఇస్ ఆన్ యువర్ వే, దగ్గరకు వస్తుంది. దాని కొరకు పోరాడతాం, దాని కొరకు స్తుతిద్దాం. ఇంకా వేచి ఉందును అనే సన్నిధిలో వేచి ఉందును. ఆయన అద్భుతం చేసే వరకు మనం వేచి ఉందాం. He's gonna definitely reach you heights. నమ్ముదాం మనస్ఫూర్తిగా. ఎవరిని చూడకుండా దేవుని వైపు చూద్దాం మనస్ఫూర్తిగా. ఈ జీవితం ఇచ్చినాడంటే ఈరోజు వీఆర్ అలైవ్, వీఆర్ స్టాండింగ్ హియర్ అండ్ ప్రైజింగ్ గాడ్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్, బికాస్ ఆఫ్ హిస్ మర్సీ. ఎంతోమంది ఇంటికి వెళ్ళిపోయారు. ఎంతోమంది స్తుతించకుండా, ఎంతోమంది దేవుడికి టైం ఇవ్వకుండా దే లెఫ్ట్. మనం వీఆర్ సో లక్కీ టు ప్రైజ్ హిమ్. తగ్గించుకుంటూ స్తుతిద్దాం. We should never be ashamed to worship His holy name. సిగ్గుపడకుండా ఆయన సన్నిధిలో తగ్గించుకుంటూ ఆరాధిద్దాం. For what He has done, ఆయన మేలులకై స్తుతిద్దాం. The best is yet to come. నా ప్రేమ గీతమా, నా యేసునాదా, నా ప్రేమ గీతమా, నా యేసునాదా, ఈ జీవితంలో నీ కన్నులో ఎక్కువగా. నాతో పాటు కలిసి పాడతాం. ఈ జీవితంలో నీ కన్నులో ఎక్కువగా. ఆరాధిద్దాం, ఆరాధన, 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 ఆరాధన. God is touching you.
మనస్ఫూర్తిగా దేవుని స్తుతిద్దాం. లార్డ్, ఐ నీడ్ యు ఫాదర్. లార్డ్, హోల్డ్ మీ, మోల్డ్ మీ లైక్ యు ఫాదర్. స్తుతిద్దాం. లెట్స్ ప్రైజ్ హిస్ హోలీ నేమ్. Fill with his presence. Sense his presence. Hallelujah. నీతో పోల్చిన వారెవరు లేరయ్యా. నీతో పోల్చి వారు ఇలలో లేనే లేరు యేసయ్యా. నీతో పోల్చి వారు ఇలలో లేనే లేరు యేసయ్యా. జీవమా జీవమా స్వంతమా నీయనపై నారాధన. జీవమా స్వంతమా నీయనపై నారాధన. అందుకే ఆరాధన మనస్ఫూర్తిగా చేతులెత్తి let's praise his name as the King of Kings and Lord of Lords. There is power in his blood. Sudhita manaspurtiga heartful praises. You will feel his presence throughout. Oh Jesus, hallelujah. నీలా నన్ను ప్రేమించేవారెవరు లేరయ్యా. విక్రేసయ్యా. No one is not like you, Father. Not like you, Lord. No one is like you. Is gonna love you. ఇలా ప్రేమించేవారెవరు తగ్గించుకుంటూ దేవుని స్తుతిద్దాం. Heartfelt praises. Lord, I need you, Father. You are the King of Kings and Lord of Lords. నీలా నన్ను ప్రేమించగలిగే వారి భూమిలో లేరయ్యా. నీలా నన్ను ప్రేమించగలిగే వారి భూమిలో లేరయ్యా. స్నేహమా స్నేహమా ప్రేమమా నీతో నేను ఏకమను. పాడదామా స్నేహమా స్నేహమా ప్రేమమా నీతో నేను ఏకమను. అందుకే ఆరాధన heartfelt praises. ఆరాధన 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 మనస్ఫూర్తిగా. Lord, take our praises, Father. Accept our praises. స్తుతులు అంగీకరించండి ప్రభువా. We are unworthy, we are sinners, Lord. అయినా నన్ను ప్రేమిస్తున్నావు ప్రభువా. స్తుతిద్దాం మనస్ఫూర్తిగా. Everything just give on him. ఆరాధన ఆరాధన see him, look at him. ఆయన సన్నిధిలో చూద్దాం. Let's see him. Lord, I need you, Father. నాతో మాట్లాడండి. మీలో నడవడానికి కృప చూపించండి. We're coming into thy feet, Lord. స్తుతిద్దాం స్తుతిద్దాం. Show us your way, show us your path, guide us, Father. అడుగుదామా? Guide us, Lord. Guide us in a good way, Father. చక్కని మార్గంలో వెళ్ళడానికి కృప చూపించండి. Let's ask him. He's gonna definitely answer your prayers. ఆరాధన ఆరాధన ఆరాధన. Feel his presence, flow in his presence. ఆరాధన 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 ఆరాధన. చివరిసారి హల్లెలూయా 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 హల్లెలూయా
చప్పట్లు కొడదాం దేవుని సన్నిధిలో. లెట్స్ గివ్ హిమ్ ప్రైజెస్, లెట్స్ గివ్ హిమ్ ప్రైజెస్. హల్లెలూయా. నీకు స్తోత్రం ప్రభువా. మా స్తుతులు అంగీకరించే దేవా నీకు స్తోత్రం ప్రభువా. మాతో ఈరోజు తండ్రి మాట్లాడినందుకు నీకు స్తోత్రం. మమ్మల్ని ముట్టినందుకు, తాకినందుకు నీకు స్తోత్రం ప్రభువా. We're unworthy to worship your holy name, Father Jesus. మీ కృపనిచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభువా. కృప వెంబడి కృప, ఎనలేని ప్రేమ నాపై చూపిస్తున్నావు, మాపై చూపిస్తున్నావు. నీకు స్తోత్రం. లవ్ ఇస్ కన్సిస్టెంట్ ఫాదర్. శాశ్వతమైన ప్రేమ యేసయ్యా నీకు స్తోత్రం. ఎంత కృతజ్ఞత చెల్లించినా తక్కువ యేసయ్యా నీకు స్తోత్రం. మమ్మల్ని తండ్రి ఇంకా ఆశీర్వదించి, మమ్మల్ని ఇంకా బలపరచని చక్కని మార్గంలో తండ్రి యేసయ్యా, in a right way, in a right path, Father, guide us, Father, Lord God Jesus Christ. మీకే స్తుతులు కేవలం మీకే Father. You are the King of Kings and Lord of Lords. You are a Father. అబ్బా తండ్రి నీకు స్తోత్రం ప్రభువా. నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రం. ఈ స్తుతులు మీకే ప్రభువా. చిన్న ప్రార్థన, ఈ చిన్న స్తుతి మీకు అప్పగిస్తున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. మహిమ కలుగును గాక. ఈ యొక్క మధ్యకాల సమయంలో మరి యూత్ మీటింగ్ సందర్భంగా యోహాను సువార్త, గాస్పెల్ ఆఫ్ జాన్, చాప్టర్ 5, 5వ అధ్యాయము 6వ వచనం. యేసు వాడి పడినట్టు చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడు కోరుచున్నావా అని వాడిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క మాటలు, చదవబడిన మాటలు మాకు మేలుకరంగా చేయమని, మరి నీ యొక్క మాటలు మాత్రమే నేను పలుకుటకు మీరు నాకు కృప తెచ్చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి ఇక్కడ చూస్తే ఈ యొక్క సందర్భము, ఇక్కడ ఒక అతను వ్యాధి గలవాడు. ఏం వ్యాధి అని రాయబడలేదు కానీ అతను కదలేని వ్యక్తి ఒక 38 సంవత్సరాల నుంచి ఆ యొక్క కోనేటి దగ్గర పడుకున్నాడు. ఆ యొక్క కోనేటిలో ఏం జరుగుతుందంటే, ప్రతిసారి దేవదూత వచ్చి ఆ కోనేటిని అట్లా నీళ్లు కదిలించి వెళ్ళినప్పుడు ఎవరైతే మొదటిగా ఆ కోనేటిలో దిగుతారో వాళ్ళకి ఏ రోగమన్నా మరి స్వస్థపరచబడతారు అనేది ఆ యొక్క కోనేటికున్న అక్కడున్న సందర్భం. మరి దాదాపు 38 ఇయర్స్ నుంచి అక్కడ ఉన్నాడు. యేసుప్రభు వచ్చి అక్కడ అడిగినప్పుడు, మరి నీవు స్వస్థపడబడి కూర్చున్నావా, నీకు స్వస్థత కావాలని అడిగితే అతను చెప్తున్న ఎక్స్క్యూజ్ ఏమంటే, అయ్యా 35 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను, కానీ ఎప్పుడైతే దేవదూత వచ్చి ఆ యొక్క నీళ్ళని కదిలించి వెళ్ళిందో నాకంటే ముందుగా ఎవరో ఒకరు వెళ్తున్నారు అని యేసుప్రభుతో చెప్తూ ఉంటాడు. మరి మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే కనీసం ఎంత కదలకపోయినా, ఇప్పుడు మనం చూస్తాం చాలామంది బయట కాళ్ళు చేతులు లేకపోయినా వాళ్ళు కదులుతూ ఉంటారు, లేకపోతే ఏదో ఒక పనులు చేస్తూ ఉంటారు. ఈ వ్యక్తి 35 సంవత్సరాల నుంచి కనీసం రోజుకొక అడుగు అలా ప్రయత్నించి కదిలినా కూడా ఆ కోనేటి దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ ఏం చెప్తానంటే, ఇతరుల మీద చెప్తున్నాడు, వాళ్ళు నన్ను తీసుకెళ్ళలేదు కాబట్టి నేను స్వస్థపరచబడలేదని. మనకు విశ్వాసం కూడా అనేకసార్లు ఇట్లా ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైనా చేయలేదు, మన జీవితంలో ఏదైనా జరగలేదంటే, నేను ప్రయత్నించలేదని ఎప్పుడో చెప్పం. నేను ప్రేయర్ చేయలేదు, నేను ప్రయత్నించలేదు, నేను దేవుని దగ్గర మొరపెట్టలేదని మనం ఎప్పుడు చెప్పం. వాళ్ళు నా కోసం ప్రార్థన చేయలేదు, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయలేదు అని ఇతరుల మీద మనం నెట్టే ప్రయత్నం చేస్తాం. కానీ మన యొక్క విశ్వాసం ఎంతవరకు ఉంది, మనం కొంచెమన్నా ప్రయత్నం చేస్తున్నామా అని మనం ఎప్పుడు మనం పరీక్షించుకోము. అదేవిధంగా మరొక సందర్భంలో పేతురుని మనం చూస్తాం. పేతురుకున్న విశ్వాసం ఎట్లాంటిదంటే, ఆ యొక్క 5,000 మంది ఆ యొక్క కొండపైన యేసుప్రభు కొండపైన ప్రసంగం చేసిన తర్వాత 5,000 మంది భోజనం చేసి వెళ్ళిన తర్వాత యేసుప్రభు పడలో పైన ప్రయాణం చేస్తుంటే ఆయన ఎత్తుక్కుంటూ కొంతమంది వస్తారనమాట. అప్పుడు యేసుప్రభు తెలుసు, వీళ్ళు నా వాక్యం కోసం రాలేదు, వీళ్ళు నా రొట్టెలు తిన్నారు కాబట్టి ఆ రొట్టెలు చూసి దానికోసం తినడానికి వచ్చారని
వాళ్ళే అనిన తర్వాత అప్పుడు వాళ్ళతో అంటాడు ఒక మాట, నా శరీరము నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు అని చెప్తే ఆ యొక్క మాటలు వాళ్ళకి ఎంతో కఠినంగా అనిపిస్తాయి. ఏంది ఈయన శరీరం తినాలా, ఈయన రక్తం తాగాల ఏంది అంటే వాళ్ళు ఆత్మీయంగా ఆలోచించలేకపోయినారు. అప్పుడు అందరు తల ఒక మాటని అందరు వెళ్ళిపోతే అప్పుడు యేసుప్రభు పేదరిని చూసి అంటాడు, నీవు కూడా వెళ్చావా అంటే అప్పుడు పేదరు అంటాడు, లేదు ప్రభా, నీవు జీవం గల మాటలు గలవాడవు, నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను అంటాడు. మరి ఆ తర్వాత ఇంకొక సందర్భంలో ఈ శిష్యులందరూ ఈ యొక్క పడవ మీద ప్రయాణం చేసి ఎక్కడో సువార్తకు వెళ్తున్నప్పుడు యేసుప్రభు కూడా ఆ యొక్క దోణిలో ఉంటాడు. మరి బలమైన అలలు, బలమైన గాలుల చేత కొట్టబడి ఆ యొక్క పడవ తలకిందులు ఎత్తినప్పుడు యేసుప్రభు నిద్రిస్తూ ఉంటారు. మరి చాలాసార్లు ఆలోచించి ఎంత ఆశ్చర్యంగా అనిపించింది. మనం బస్ జర్నీలోనే ఎక్కువసేపు నిద్రపోలేమే, పడవలో నీళ్ళన్నీ కొడుతూ ఉంటే అంత గాలుల్లో యేసుప్రభు ఎట్లా నిద్రిస్తున్నాడు అని చూస్తే ఒక భక్తుడు ఒక సందర్భంలో రాసిన మాట, యేసుప్రభు వారు ఆ యొక్క అలలు యేసుప్రభుని స్తుతిస్తూ ఉంటే పరవశించిపోయి నిద్రపోతున్నాడంట. ఆ యొక్క అలలు యేసుప్రభుని ఘోషిస్తున్నాయంట, అంటే స్తుతిస్తున్నాయి వాటి భాషలో. అవి స్తుతిస్తుండగా యేసుప్రభు వారు పరవశించి నిద్రపోతుంటే ఈ యొక్క అవివేకులైన ఈ యొక్క అవిశ్వాసులైన వాళ్ళు ఆయన లేపుతున్నారు. అది కూడా ఏమని సంబోధిస్తున్నారు ఆయన్ని, బోధకుడా అంటున్నారు. బోధకుడా, నీకు చింత లేదా, మనం కొట్టుకుపోతున్నాం, చనిపోబోతున్నాం, నీకు చింత లేదా, నిద్రపోతున్నావే అంటే అప్పుడు అంటాడు, విశ్వాసం లేని వారు నా ఎదురు నుంచి తొలగిపోండి అనే మాట అక్కడ మనం చూడగలుగుతాం. కాబట్టి అంటే యేసుప్రభు చూసిన మనం ఏ విధంగా ఏ ఒక్క కోణంలో మనం దేవుని చూస్తున్నాం అంటే ఎంతవరకు మనం విశ్వసిస్తున్నాం అనేది నా యొక్క జీవితంలో నేను చెప్తాను. నాకంటూ ఒక అలవాటు ఉండేది. ఆ యొక్క అలవాటు ఎంత కాదనుకున్నా, ఎంత వదిలిపెట్టాలనుకున్నా అది వదిలిపెట్టలేకుండా ఉన్నాడు. అప్పుడు ఏం చేశానంటే ఒకానొక సమయంలో నాకు ఇంకొక అలవాటు అంటే అప్పుడప్పుడు ఈ క్రికెట్ బెట్టింగ్ ఒకటి ఉంటుంది, అదొక అలవాటు అన్నమాట. అది వేసినప్పుడు దేవుని అడిగినాడు, దేవా నాకు ఇప్పుడైతే అర్జెంటుగా ఒక 3,000 కావాలా, నువ్వు కనుక ఈ 3,000 ఇస్తే ఈ యొక్క నాకు ఈ చెడు అలవాటుని వదిలిపెడతా, ఇంకెప్పటికీ దీని గురించి ఆలోచించనని ప్రేయర్. ఆ ప్రేయర్ చేసిన 10 మినిట్స్కి అది ఎట్లొచ్చిందో తెలియదు, ఎందుకు వచ్చిందో తెలీదు, ఆ బెట్లో నేను 10 రూపీస్ వేస్తే నాకు 3,000 వచ్చింది రిటర్న్. అప్పుడే అనుకున్నా, మనం ఎంత దేవుని దేనికి అయిష్టంగా ఉన్నా, దేనికి అయిష్టమైన కార్యాలు చేసినా, మనం విశ్వాసంతో ఎప్పుడైతే ప్రార్థిస్తామో ఆయన సన్నిధిలో ఎప్పుడైతే ఒక తీర్మానం విశ్వాసంతో ఆ తీర్మానం తీసుకుని దాన్ని కట్టుబడి ఉంటానని మనం ఎప్పుడైతే ఒక నిబంధన ఆయనతో చేసుకుంటామో అది వెంటనే దేవుడు నెరవేర్చే దేవుడే అంటున్నాడు. అది ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. మనకు జీవితాల్లో అనేక సార్లు మనం ఆ యొక్క అయిష్టంగా ఉన్నప్పటికీ ఆయన కొరకే ఆయన సన్నిధిలో ఎప్పుడైతే మనం విశ్వాసంతో మొరపెడతామో ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడే అంటున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక ఇక సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తాను. ఇంతవరకు చక్కగా ఫెయిత్ గురించి మనం విన్నాం కదా. మరి సడన్గా సండేకి చెప్పినప్పుడు మరి మొత్తానికైతే కొన్ని మాటలు మనకు చెప్పగలిగాడు. దేవుని స్తోత్రం. అలాగే ఎప్పుడు ఒక మెసేజ్ రెడీగా ఉండాలి యూత్. ఎనీ టైం వాక్యం చెప్పంటే వెంటనే నిలబడి చెప్తూ ఉండాలి. అర్థమైందా? సో ఆ విధంగా మీరు ఎప్పుడు ఒక మంచి మెసేజ్ ప్రిపేర్ అయ్యి మనసులో పెట్టుకోవాలి. పాస్టర్ అంకుల్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు అప్పుడు చేయాలి, రేస్ చేయాలి, ఎస్ ఐఎమ్ రెడీ అనాలి. ఎవరైనా రెడీగా ఉన్నారా ఇప్పుడు వాక్యం చెప్పేకి? చేయండి. నెక్స్ట్ టైం రెడీగా ఉండాలి మీరు, సరేనా? యూత్ అంతా ఫిల్టర్ అయిపోయింది. యూత్ అంతా ఏమైపోయింది? పెద్దోళ్ళు అయిపోయి ముసలోళ్ళు అయిపోయారు. అందుకని చాలామంది రాలేదన్నమాట. ఇప్పుడు వచ్చిన వాళ్ళు మీరు యూత్, నిజమైన యూత్ అనమాట. సరే అన్న ఫెయిత్ గురించి చెప్పాడు కదా, నేను కూడా ఫెయిత్ గురించి కంటిన్యూ చేస్తాను. చూడండి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే హీబ్రూస్ చాప్టర్ 11 verse 6.
11 verses 6. ఒకసారి చదువుతారా? ఇక్కడ ఏముందంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను గదా. ఇప్పుడు ఇంగ్లీష్లో చదవండి. హీబ్రూస్ చాప్టర్ 11 verse 6. ఓకే, వాక్యం ఏం చెప్తుంటే, విశ్వాసము లేకుండే దేవుడికి ఇష్టడుగా ఉండడము ఇంపాసిబుల్, అసాధ్యము అని చెప్తుంది. కాబట్టి మనలో ఫెయిత్ ఉండాలి. ఫెయిత్తో కూడినటువంటి ప్రవర్తన యాటిట్యూడ్ అంటారు కదా, ప్రవర్తన ఉండాలి. దేవుని వాక్యము సెలవిస్తుంది, యూత్ గురించి చెప్తున్న మాట హెజ్కేలు గ్రంథంలో, హెజ్కేల్ చాప్టర్ 16 verse 43 మీరు రాసుకొని చదువుకోండి. తర్వాత ఎవరైనా చదవండి. ఇప్పుడు 16 verse 43, చాప్టర్ 16 verse 43. ఓకే, 16:43 ఏం చెప్తుందంటే, నీ యవ్వన కాలం గురించి మాట్లాడుతుంది. నీ యొక్క యవ్వన కాలంలో ఏ విధంగా అనే విషయం మాట్లాడుతుంది. దొరికిందా మీకు? 16:43 యా, ఏమనుందంటే, నీ యవ్వన దినములను తలంచుకొనక వీటన్నిటిని చేత నీవు నన్ను విసికించితివి. యవనస్తుడా, నీ యవన కాలంలో నేనున్నానని, నేను చూస్తున్నానని, నేను మీకు ప్రతిఫలం ఇస్తానని, శిక్ష విధించువాడనని, దేవుడనేవాడు ఒకడు ఉన్నాడనే విషయమే మీరు మర్చిపోయి మీ యవన కాలములో మీరు ప్రవర్తించారు. దేవుడు అంటున్నాడు ఇక్కడ, నీ యవ్వన దినములను తలంచుకొనక వీటన్నిటి చేత నీవు నన్ను విసిగించితివి. యవనస్తులను బట్టి దేవుడు ఏమైపోతున్నాడట? విసిగిపోతున్నాడు. ఎన్నోసార్లు దేవుడు మనం విసిగిస్తున్నాం. ఎందుకు విసిగిస్తున్నామంటే మనలో ఫెయిత్ లేదు. ఏమని ఫెయిత్ లేదంటే, దేవుడు ఉన్నాడని, దేవుడు చూస్తున్నాడని, దేవుడు మంచి చేస్తే బహుమానం ఇస్తాడని, చెడు చేస్తే దానికి పనిష్మెంట్ ఉంటుందని నమ్మకం యవనస్తుల్లో లేకపోవడం ద్వారా దేవుణ్ణి మాటి మాటికి వారి యవ్వన కాలములో విసిగిస్తున్నారంట. తప్పు చేసేటప్పుడేమో అన్ని మర్చిపోతారు. దేవుడు చూస్తున్నాడు, ఉన్నాడు. మళ్ళీ వాక్యం వినగానే, ఓ ప్రభు క్షమించిన ఆయన. ఇట్లా మీ ఇంట్లో మాటి మాటికి మీ మమ్మీని ఇట్లా సతాయిస్తే మీ మమ్మీ ఏమంటుంది? ఎందుకు ఇలాగా విసిగిస్తాం? ఎన్నిసార్లు గ్లాసులు పగలగొడతావు, కప్పులు పగలగొడతావు? ఒకసారి పగిలిపోయింది, సారీ అన్నావు, చేయి జారింది అన్నావు, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఒక గ్లాస్ పగలగొట్టావు, మళ్ళీ సారీ అంటున్నావు, మళ్ళీ థర్డ్ డే మళ్ళీ ఒక గ్లాస్ పగలగొట్టు. అప్పుడు మమ్మీ ఏం చేస్తుంది? ఇంకా పనిష్మెంట్ ఇస్తుంది అనమాట. ఇక క్షమించేది లేదు, చాలా విసిగిస్తున్నారు మీరు అని చెప్పి పనిష్మెంట్ ఇస్తుంది. ఆ విధంగా దేవుడు కూడా మీ యవ్వన కాలంలో ఏమాత్రము నేనున్నానని మీరు విశ్వసించక, ఆలోచన చేయకుండా మీరేం చేశారు? నన్ను విసిగించారు. చాలామంది విసిగిస్తున్నా, దేవుడు మదర్ కంటే ఫాదర్ కంటే గొప్ప పేషెన్స్ ఆయనకి, అందుకే ఆయన భరిస్తున్నాడు ఇంకా. కానీ ఇక్కడ ఒక మాట రాయబడం చూద్దాం ఇప్పుడు. ఏమనంటే, నీ యవ్వన కాలములను తలంచుకొనక వీటన్నిటి చేత నీవు నన్ను విసిగించితివి కనుక నీవు చేసి ఉన్న హేయ క్రియలన్నిటి
కంటెను ఎక్కువైన కామ కృత్యములను నీవు జరిగించకుండునట్లు నీ ప్రవర్తనను బట్టి నేను నీకు శిక్ష విధింతును. నీ ప్రవర్తనను బట్టి నేనేం చేయబోతున్నాను? శిక్ష విధిస్తాను. యవనస్తుడా, నువ్వు నన్ను చాలా విసిగిస్తున్నావు. ఎన్నిసార్లు సారీ చెప్తున్నావు, ఎన్నిసార్లు సారీ అనుకుంటేనే చేసే పనులన్నీ కూడా చేస్తూనే ఉన్నావు, నన్ను విసిగిస్తున్నావు. ఇక నిన్ను విడిచే పని లేదు, తప్పకుండా నీకు శిక్ష విధిస్తాను అని నేను కాదు, ఎవరు చెప్తున్నారు? దేవుని వాక్యము నీకు జ్ఞాపకము చేస్తుందన్నమాట. శిక్ష విధింతును, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. భయంకరంగా నువ్వు తప్పించుకోలేవు. ఇంకా ఎన్నిసార్లు నువ్వు కావాలని చేస్తున్నావు. అనుకోకుండా చేస్తే సారీ చెప్తే క్షమిస్తాము, కానీ అనుకోకుండా కాలు తగిలితే సారీ అని కావాలంతని సారీ చెప్తే, ఓ నువ్వు కావాలని ఇన్నిసార్లు నన్ను తంతున్నావు, నువ్వు కావాలని తంతున్నావు అని ఎదుటివాడి కోపం వస్తుంది. దేవుడి కోపం వస్తే ఆయన శిక్ష నీపైకి వస్తుందన్నమాట. కాబట్టి యవన కాలంలో, ఈ టీనేజ్లో దేవుణ్ణి విసిగించేవారు కాకుండా మన ఫెయిత్ ఎలాగుండాలంటే దేవుణ్ణి సంతోషపెట్టేలాగా ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట ఇంపాసిబుల్, అసాధ్యము. ఫెయిత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఫెయిత్ ఎలా ఉండాలంటే దేవుడు ఉన్నాడని, దేవుడు అడుగువాటిని ఇస్తాడని, దేవుడు మనల్ని చూస్తున్నాడని, ఆయనను సంతోషపరిస్తే ఆయన బహుమానం ఇస్తాడు, ఆయనను ఇబ్బంది పెడితే శిక్ష ఇస్తాడని నమ్మకము మన క్రియల్లో కనపడాలి. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు మీరు చూస్తుండగా, మీరు మెలకుతో ఉండగా మీ పక్క వాళ్ళ గోల్డ్ రింగ్ మీరు తీసుకోగలరా? ఒకవేళ కింద పడింది అనుకోండి, తీసుకుంటారు. తీసుకొని మంచోళ్ళు అయితే ఇది నీదా అని అడుగుతారు. చెడ్డోళ్ళు అయితే ఆహా దేవుడా స్తోత్రం, ఎందుకు గోల్డ్ రింగ్ ఇచ్చావు అని అనుకుంటా. పక్కోళ్ళు నాదన్నా నాకు దేవుడిచ్చాడు. నీదెట్లయితుంది? నాకు ఇచ్చాడు దేవుడు. అంత పచ్చిగా అబద్ధాలు ఆడేసి తీసుకుంటాం. కానీ చూస్తుండగా తీస్తామా? ఎందుకంటే వాళ్ళు చూస్తుండగా మనం తీయలేము. ఒకవేళ దొంగోడు కూడా చూస్తుండగా తీయలేడు, ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు అనే ఫీలింగ్ ఉంది కాబట్టి. మరి దేవుడైతే 24 గంటలట. దేవుడు ఎలా చూస్తాడంటే కునుకడు, నిద్రపోడు, ఆయన మనం చూస్తూనే ఉంటాడట. వాచ్మెన్ లాగా ఆయన వాచ్ చేస్తూనే ఉంటాడట. వాచ్మెన్, కాపు కాసేవాడిని ఏమంటారు? వాచ్మెన్. నేను ఒకరిని అడిగితే, రే వాచ్మెన్ అంటే ఎవరు అంటే, అంకుల్ ఎవరు వాచ్ పెట్టుకుంటే వాళ్ళు వాచ్మెన్. వాచ్ పెట్టుకున్నంత వాచ్మెన్లు కాదు, మనల్ని వాచ్ చేసేవాడు అంటే కాపు చేసేవాడే వాచ్మెన్. అలాగా దేవుడు అంటున్నాడు, నేను దివారాత్రులు కునుకక నిద్రపోకుండా మిమ్మల్ని నేను, మరి ఆయన చూస్తుంటే మాత్రం మనం ఏమేమో చేసేస్తుంటాం కదా. దేవుడు చూస్తుంటే అక్కడ ఆయన బెడ్రూమ్లో చూస్తాడు, కిచెన్లో చూస్తాడు, బాత్రూంలో చూస్తాడు, ప్రయాణంలో చూస్తాడు, పడుకున్నప్పుడు చూస్తాడు, నువ్వు మొబైల్ దొంగ సాటుగా చూసేటప్పుడు చూస్తాడు. ఇవన్నీ కూడా చూస్తున్నాడు. అయినా కూడా మనము ఏం దేవుడు చూస్తాడా అన్నట్టుగానే మనం చేస్తున్నామని. అంటే నీకేం లేదు, దేవుడు అంటే ఫెయిత్ లేదు, విశ్వాసం లేదు. దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు అనే ఫెయిత్ నీకు. అలా ఫెయిత్ లేకుండా నువ్వు ఎన్ని చేసినా దేవుడికి ఇష్టడిగా నువ్వు ఉండడానికి సాధ్యము కానే కాదు. హల్లెలూయా. ఇకపోతే నీ యొక్క ప్రవర్తన, ఇంగ్లీష్లో యాటిట్యూడ్ అంటారు కదా, నీ ప్రవర్తన, నీ బిహేవియర్ ఏదైతే ఉందో నీ ప్రాణానికి ముడిపడి ఉంది. జాగ్రత్త. నీ యొక్క ప్రాణానికి నీ బిహేవియర్ ఎలాగుంది? ముడిపడి ఉంది. నీ యొక్క ప్రవర్తన ముడిపడి ఉంది. ఓసారి చూద్దామా? చూడండి, ప్రొవర్బ్స్ చాప్టర్ 16 verse 17, ప్రొవర్బ్స్ 19 verse 16. ఈ 2 వచనాలు చూడండి. అది మన ప్రాణానికి ముడిపడి ఉంది. మన ప్రవర్తన, మన బిహేవియర్ మన ప్రాణానికి ముడిపడి ఉంది.
Proverbs 16:17. Chapter 16 verse 17 చదవండి. చరా చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజ్యమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. నీ యొక్క బిహేవియర్కి నీ సోల్కి ఎంత లింక్ ఉంది. ఎవరైతే తమ ప్రవర్తన కాపాడుకుంటారో, దేవుడు చూస్తున్నాడని జాతి ఉంటారో, వారు తమ ప్రాణం ఏం చేసుకుంటారంట? కాపాడుకుంటారు. నరకానికి పోకుండా, పనిష్మెంట్ తీసుకోకుండా, నరకానికి పోకుండా పనిష్మెంట్ తీసుకోకుండా వాళ్ళ ప్రాణం కాపాడబడుతుంది. నీ ప్రవర్తన పైన ఆధారపడింది. నీ ప్రాణం రిస్క్ ఉంది. కాబట్టి యవనస్తులారా, దేవుడు చూస్తున్నాడని విశ్వాసముతో మీ ప్రవర్తనలో మీరు జాగ్రత్తగా ఉంటే మీ ప్రాణానికి సమాధానమును, సంతోషం ఉంది. లేదా నీ ప్రాణానికి రిస్క్ ఉంది. కాబట్టి మన జీవితంలో మన ప్రవర్తన దేవుడు చూస్తున్నాడని భయముతో, విశ్వాసంతో మనం మెదిలితే మనము సమాధానకరముగా ఉంటుంది మన ప్రాణానికి. ఇంకొక మాట, Proverbs chapter 19 verse 16 ఇప్పుడు చదవండి. సరే, ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును. డెత్. తన ప్రవర్తన విషయంలో, తన బిహేవియర్ విషయంలో దేవుడు చూస్తున్నాడనే లేకుండా విచారానుసారంగా జీవించేవాడికి ప్రాణానికి రిస్క్ ఉందట. ఇది రెండవసారి చెప్తున్నాను నేను, రెండవ వాక్యం చూపిస్తున్నాను. అటివాడు తన ప్రాణమును పోగొట్టుకొనును, చచ్చును. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును. ఎంత రిస్క్ చూసారా? కాబట్టి మీ ప్రవర్తన ఎలాగుంది? ఫెయిత్ఫుల్గా ఉందా? దేవుడు చూస్తున్నాడు అనే భయంతో ప్రవర్తిస్తున్నావా? లేదు, మనుషులు చూస్తున్నారా లేదా? మనుషులు మాత్రమే చెడవకపోతే చాలు, నేను ఏదైనా చేస్తానని ఇలాగ ఉంటే నీ ప్రాణానికి రిస్క్ అని వాక్యం సెలవిస్తుంది. మనుషులు లేనప్పుడు కూడా దేవుడు చూస్తున్నాడనే ఫెయిత్తో, విశ్వాసముతో హీబ్రూ చాప్టర్ 11 ప్రకారముగా మనము నడుచుకోవాలి. చాప్టర్ 11 verse 6 ప్రకారముగా దేవుణ్ణి విశ్వసించువాడు దేవుడు ఉన్నాడనియు, ఆయన అడుగు వాటిని ఇస్తాడనియు, ఆయన మనల్ని చూస్తున్న దేవుడు, మనం చూస్తున్నాడు, మనం అడుగు వాటిని వింటున్నాడు. నువ్వు అడిగే వాటిని వినే దేవుడు, నువ్వు చేసే వాటిని చూడడా? తప్పకుండా చూస్తున్నాడు. కాబట్టి నీ ప్రవర్తన దేవుడికి, నీ విశ్వాసముతో కూడిన ప్రవర్తన. దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు, ఆయన మనం అడుగు వాటిని ఇస్తాడు. అలాగే మనం చేసేదాన్ని కూడా పరిశీలిస్తున్నాం మన ప్రవర్తనను. కాబట్టి దేవునికి విరుద్ధముగా చేస్తే ప్రాణానికి రిస్క్ అనే విషయం గమనించాలి. దేవుడు మరి దుర్వ్యసనాలు, సిగరెట్లు, పాన్పరాకులు, గుట్కాలు, మరి రకరకాల తాగుడ్లు, గంజాయి, ఇవన్నీ కూడా చాలా మార్కెట్లో దొరుకుతాయి. చాలామంది యవ్వన బిడ్డలు కాలేజీకి వెళ్ళే వాళ్ళు ఈ రోజున ముఖ్యంగా వెళ్ళేది కాలేజీకి, కానీ అక్కడ చాలా చేస్తున్నారని నేను విన్నాను. కానీ దేవుని పిల్లలమైన మనము ఎక్కడ ఉన్నా, పేరెంట్స్కు దగ్గరున్నా దూరమున్నా, మనుషులు చూస్తున్నా చూడకపోయినా, దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన అడుగువాటిని ఇస్తాడు అనే ఫియర్ మనలో లేకపోతే మన ప్రాణానికి ముప్పు జరుగుతుంది. ఒక ఫ్రూట్, ఇంకా ఫ్రూట్ అవ్వలేదు, ఫస్ట్ పిందె, కాయ, ఫ్రూట్ అయ్యి అప్పుడు మనం తింటాం. కానీ కాయగా రాలిపోతే దాన్ని ఏమంటారు? అకాల పంట నష్టం అంటారు. అలా మనుషులు కూడా ఇంకా వాళ్ళకి ఫ్రూట్ఫుల్ లైఫ్ రాకముందే చనిపోతున్నారు చాలామంది యవ్వనస్తులు. ఎందుకో తెలుసా? కారణం ఇదే, దేవుడి పట్ల ఫెయిత్ఫుల్ లేదు వారికి. కాబట్టి వారు చేసే కార్యములు వారిని చంపుతున్నాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా, దేవుడు చూస్తున్నాడని భయం ఎవరికి ఉంటుందో, ఎవరు అలా ప్రవర్తిస్తారో వారిని తప్పకుండా దేవుడు వారి ప్రార్థనలు వింటాడు, వారికి సహాయం చేస్తాడనే విషయాన్ని మీరు గమనించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
దేవుడు ఏమంటున్నాడంటే, నీ యొక్క బిహేవియర్ నాకు ఇష్టముగా ఉంటే, నీ ప్రవర్తన, నీ ఎనిమీస్ అందరినీ కూడా నేను ఫ్రెండ్స్గా చేస్తాను. ఎనిమీస్ అంటే కేవలం మనుషులే కాదు. ఒకవేళ నీ చదువు చాలా టఫ్గా ఉందంటే అప్పుడు నీ చదువు ఎనిమీ అయిపోతుంది. నీ చదువు అంటే ఇష్టం లేదు. కొన్ని సబ్జెక్టులు మనకి ఇష్టం ఉన్నాయి. కొంతమందికి మ్యాథమెటిక్స్, కొంతమంది హిందీ టఫ్, కొంత కన్నడ టఫ్, కొంతమంది సైన్స్ అంటే టఫ్గా ఉంటుంది, కొంతమందికి లాంగ్వేజ్ అంటే ఇష్టం ఉండదు. అప్పుడు టీచరు కనుక ఆ పీరియడ్ వచ్చిందంటే వాళ్ళకి ఏమొస్తుంది? టై 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 నిద్రపోతూ ఉంటారు. ఇంకా ఆ సబ్జెక్ట్ అంటే ఇష్టం లేదు. ఒకవేళ టీచర్ కష్టంగా రాయి హోంవర్క్ అంటే లోపల ఏమనిపిస్తుంది? కోపం వస్తూ ఉంటుంది. ఈ సబ్జెక్ట్ అంటే నాకు మంట అనేలాగా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అలాగే మరి దేవుడికి కూడా నువ్వు ఇష్టడుగా ఉంటే ఈ సమస్యలన్నీ నీకు ఫ్రెండ్లీగా అయిపోతాయి. ఎడ్యుకేషన్ నీకు కష్టమే, అది నీకు శత్రువుగా కనబడవచ్చు. మనుషులుగా శత్రువు ఉండొచ్చు. కొన్ని ఆర్థిక ఇబ్బందులు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా మనకు శత్రువే. ఇవన్నీ నీకు ఫ్రెండ్లీగా మారిపోతాయి, నీకు అనుకూలంగా మారిపోతాయి. కాబట్టి మన ప్రవర్తన, మన బిహేవియర్ ఎలా ఉండాలి? ఫెయిత్ఫుల్గా, దేవుడు చూస్తున్నాడు అన్నట్టుగా ఉండాలి, విశ్వాస సహితంగా ఉండాలి. ఆ మాట ఒకటి చదివి నేను ముగిస్తాను. Proverbs chapter 16 verse 7. Praise the Lord, hallelujah. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగున్నప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ఇప్పుడు నీ ఎనిమి ఎవరు? సైన్సా, సోషలా, మ్యాథమెటిక్సా? స్టూడెంట్స్కి అయితే, పని చేసే వాళ్ళకి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఒక ఎనిమి. ఎంత సంపాదించినా ఉండట్లేదండి, ఎక్కడ లేని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ మన ఎనిమీస్. సమస్యలు, ఇవన్నీ మన ఎనిమీస్. మనుషుల ద్వారా సమస్యలు, శత్రువుల ద్వారా, జెలసీ ఫెలోస్ ద్వారా, అసూయ పరుల ద్వారా సమస్యలు. మనమైన ఎవరైనా జెలసీగా ఉంటే వాళ్ళతో సమస్యలే, మన శత్రువులే వారందరూ. దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే నీ ప్రవర్తన నాకు ఇష్టంగా ఉంటుందో, నేను చూస్తున్నాననేటువంటి ప్రవర్తన, నేను దానికి ప్రతిఫలం ఇస్తాననే భయము, దట్ ఈజ్ ఓకే. నువ్వు చూస్తున్నాను, దానికి ప్రతిఫలం ఇస్తానని ప్రవర్తన నువ్వు చేయగలిగితే నీ ఎనిమీస్ అందరు నీకు ఫ్రెండ్స్గా మారిపోతారు. నీకున్న కష్టాలన్నీ నీకు ఫ్రెండ్స్గా మారిపోతాయి. నిన్ను కష్టపెట్టవి ఇంకా నీకు అనుకూలంగా మారిపోతాయి. ఈ బ్లెస్సింగ్స్ దేవుడు నీకు ఇస్తాడు తప్పకుండా. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఓకేనా? ఇప్పుడు ఒకరు ప్రార్థన చేస్తారు. ఎవరు ప్రార్థన, కనీసం వాక్యం చెప్పకపోయారు, ప్రార్థన అని చేస్తారా లేదా? ఎవరు ఇక్కడ రండి, ముందుకు రండి, త్వరగా పరిగెత్తుకు రావాలి. చెప్పిన మాటలను బట్టి దేవుడికి థ్యాంక్స్ చెప్తూ, పాస్టర్ అంకుల్కి బట్టి దేవుడు పాస్టర్ అంకుల్ ద్వారా మాట్లాడినందుకు ఒక థ్యాంక్స్ చెప్పండి దేవుడికి. రైట్. యేసయ్యా, నీకు మహిమ దేవా, ఘనత యేసయ్యా. మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి నీ రెక్కల చాట్న మరుగు చేసుకుని వేలాది వందనాలు యేసయ్యా. మళ్ళీ యేసయ్య నిన్ను ఆరాధించడానికి, నీ అమూల్యమైన మాటలు వినడానికి ఇచ్చిన కృపను, భాగ్యాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. అవును యేసయ్యా, మా ప్రవర్తన ఎలా ఉండాలో నేర్పించడానికి వందనాలు యేసయ్యా. ఎవరు చూడకపోయినా చూసినా యేసయ్యా, ఒకేలాగా నీకు ప్రీతికరంగా ఉండే కృపను మాకందరికీ దయచేయమని అడుగుచున్నాం దేవా. తండ్రి, మా విశ్వాసం కూడా మా విశ్వాస జీవితాన్ని కూడా బలపరిచేసయ్యా. ఎన్ని అలలు రేచినా, ఎన్ని తుఫానులు, ఏమైనా యేసయ్యా, స్థిరముగా యేసయ్యా సహించే కృపను దయచేయండి అయ్యా. మేము ఉండలేము, కానీ నీ సహాయముతో మేము అన్నీ చేయగలుగుతాం యేసయ్యా. నన్ను బలపరచు, క్రీస్తు నేను ప్రతీదీ చేయగలుగుతాను అంటున్నారు యేసయ్యా. అవునేసయ్యా, మీరే మాతో ఉండి మమ్మల్ని బలపరిచేసయ్యా. ప్రతి టెంప్టేషన్ని యేసయ్యా జయించే కృపను దయచేసయ్యా. తండ్రి, మమ్మల్ని హెల్ప్ us to be victorious, Lord, victorious over every temptation, victorious over every sin, and Lord, help us to be also accountable. ఒకనాడు అన్నిటికీ లెక్క అప్పజెప్పవాలి,
అనే భయం భక్తితో ఏసే జీవించే కృపని ఏసే ఇక్కడున్న ప్రతి యవ్వన బిడ్డకి దయచేయమని అడుగుచున్నాను ఏసయ్య. మీరే మాతో ఉండండి ఏసే. దినం అంతా కాచి కాపాడు వేలాది వందనాలు ఏసయ్య. మమ్మల్ని అందరినీ దీవించి మరొక నూతనమైన దినం ఇచ్చి నీ పునరుత్థాన దినమందు నిన్ను ఆరాధించే కృపనిచ్చిన వేలాది వందనాలు ఏసయ్య. ఇంకా మీదట కూడా మమ్మల్ని పాదశంలో ఒప్పజెప్తున్నామయ్యా. మీరే సహాయం చేయండి, నడిపించండి. మా స్కూల్స్లో, కాలేజెస్లో, పనుల్లో ప్రతి ఒక్కటి ఏసయ్యా దేవుని బిడలుగా ఒక సాక్షిగా ప్రత్యేకంగా మమ్మల్ని అందరినీ నిలబెట్టమని అడుగుచున్నాం ఏసయ్య. ఎక్కడ వెళ్ళినా దేవా మమ్మల్ని కాదే కనుపరచడము, మిమ్మల్ని కనుపరిచే కృపను మాకు దయచేయమని అడుగుచున్నాను. మీరే మాతో ఉండి నడిపించి సమస్తాన్ని నీ పాదశంకు ఒప్పజెప్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తున్నాం దేవా. యేసు నామములో ఇచ్చిన ప్రార్థన అడిగి పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఓకే, మరి ఒక కథ చెప్తాను. ఒక చిన్న కథ. ఒక స్టూడెంటు బాగా చదువుకున్నాడు. అమ్మాయి ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది. ఆ బిజినెస్లో లాస్ అయిపోయింది. చాలా ఏడుస్తూ ఉంది, చాలా ఏడుస్తూ ఉంది. పేరెంట్స్ చెప్తున్నారు, మరి నువ్వు స్టార్టింగ్లో బిజినెస్ చేసావు, నువ్వు మొదట్లో స్టార్టింగ్లో లాస్ అయితే ఏం బాధపడకు, మేమందరం నీకు హెల్ప్ చేస్తాము, మేమున్నామంటే. ఆమె ఏంటంటే ఫస్ట్ ఆ ఇంప్రెషన్ అంటే ఫెయిల్ అయిపోయినా అనేటువంటి ఒక నేమ్ వచ్చేసింది అని చాలా ఏడుస్తూ ఏడుస్తూ బాధపడతాం. అప్పుడు వాళ్ళ టీచర్ చెప్తాడు, ఒక టీచర్ ఉంటాడు, ఈ స్టూడెంట్ అంటే చాలా ఇష్టం. ఫోన్ చేసి మీ స్టూడెంట్ ఇలా అయిపోయింది, ఆ అమ్మాయిని ఎవరు ఓదార్చినా ఊరుకోవట్లేదు, చాలా ఏడుస్తూ ఉంది, మీకు ఇష్టమైన స్టూడెంటు, మీరు వచ్చి ఆ అమ్మాయిని కొంచెం ఓదార్చండి అని. అప్పుడు ఆ అమ్మాయిని తీసుకురమ్మంటారు. అప్పుడు ఎన్నో మాటలు చెప్తాడు టీచర్. నువ్వేం బాధపడద్దమ్మా, నీ ప్రయత్నంలో మొదట కొన్నిసార్లు మనం ఫెయిల్ అయినా కూడా లైఫ్ అంతా కూడా అదే కాదు, ఇంకా లైఫ్లో చాలా ఉన్నాయి, ప్రతి మైనస్ పాయింట్ను ఒక ప్లస్గా మార్చుకో, నీ అనుభవంగా మార్చుకో అని ఎన్ని చెప్పినా కూడా ఆమె ఏడుస్తూనే ఉంది, వింటలేదు. సరే రమ్మని, నేను ఒక బిజినెస్ చేస్తున్నాను, నువ్వు చూద్దురా నా గ్రోతింగ్ అని తీసుకెళ్తాడు. అతడు ఏం చేశాడు, ఒక పెద్ద మామిడి తోట వేశాడు. మామిడి తోటలో మామిడి పండ్లు కాస్తాయి కదా. మామిడి తోటలో ఏం కాస్తాయి? తాటికాయలా? మామిడి పండ్లే కదా, మీకు అర్థమవుతుంది కదా. అయితే స్టార్టింగ్ ఒక చెట్టు దగ్గర తీసుకెళ్తాడు. ఆ చెట్టు వచ్చేసి మొత్తం ఎండిపోయి ఉంటుంది. అయ్యో నీ బిజినెస్ అట్లే కాలింది, నా బిజినెస్ అట్లే అయిపోయింది, ఇంకేం నువ్వు బిజినెస్ చూపించేది, నీ మామిడి తోట మొదటి చెట్టే ఎండిపోయింది అని చెప్పేసి ఇంకా ఏడుస్తూ ఉంటుంది. ఇంక ఏడుస్తుంటే ఇంక ఆయనకి ముందుకు తీసుకెళ్ళలేక సరే అని రూమ్కి తీసుకొచ్చి ఒక పెద్ద గోడం ఇంత పెద్దగా ఉంటుంది, దాన్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసరికి మంచి స్మెల్ వస్తుంది. ఏం స్మెల్ అంటే మంచి మామిడి పండ్ల స్మెల్ వస్తుంది. గోడాం నిండా ఒక పక్క సైజ్ పెద్దది, చిన్నది, స్మాల్ది, వెరైటీస్ అన్నీ మామిడి పండ్లు ఉన్నాయి. అరే ఎక్కడి ఇన్ని మామిడి పండ్లు? అమేజింగ్గా ఉంటుంది ఒక్కసారి చూసేసరికి. ఈ రూమ్ అంతా మామిడి పండ్లు పెడితే ఎట్లా ఉంటుంది మనకి? ఎన్ని మామిడి పండ్లు ఎలాగొచ్చాయి నీకు? అసలే నీ చెట్టు ఎండిపోయింది, ఇది ఎలా సాధ్యమైంది అంటాను. అదేనమ్మా, నువ్వు తొందరపడే విషయం వదిలేసే. నేను ఫస్ట్ పెట్టిన మామిడి చెట్టు ఎండిపోయింది, అది నీకు చూపించాను. తర్వాత నా సక్సెస్ తర్వాత పెట్టిన చెట్లు ఎట్లా ఫలించాయో చూపిద్దామంటే నువ్వు నాకు ఛాన్స్ నువ్వు ఇవ్వడం లేదు. ఆ ఎండిపోయిన చెట్టు చూసి ఇంకా ఏడుస్తున్నావు నువ్వు. నా బిజినెస్ మాడిపోయిందంటే నీ బిజినెస్ ఎండిపోయిందని. కాబట్టి ఎప్పుడే కూడా ఒక ఛాన్స్ ఇవ్వు, అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. నేను ఫస్ట్ చెట్టు పెట్టాను, ఆ చెట్టు ఏమైపోయింది? ఎండిపోయింది. కానీ నేను నిరాశ పడలేదు, అదే చెట్టు నీకు చూపించాను. ఇంకొంచెం లోపలికి వెళ్తే చెట్లు చాలా ఉన్నాయి, వాటన్నిటికి వచ్చినవే ఈ పళ్ళు. అర్థమైందా? కాబట్టి నేను పెట్టినప్పుడు ఆ చెట్టు ఎండిపోయినప్పుడు నీకులా ఏడుస్తే ఇన్ని పళ్ళు నేను చూసేవాడిని కాదు. కాబట్టి ఎప్పుడే కూడా ఫస్ట్ ప్రయత్నం చేసినప్పుడు ఏదో ఫెయిల్ అయిందని ఎప్పుడూ కూడా బాధపడద్దు. ఇంకా మైనస్ పాయింట్లు వెతుక్కోవాలి మనం. ఎందుకు ఫెయిల్ అయ్యాను? మైనస్ పాయింట్స్. ఇప్పుడు మీకు క్వశ్చన్ తీస్తా. బిజినెస్ చేసే వాళ్ళు ఏం చేస్తారు? షాప్ అమ్మిస్తూ ఉంటాడు.
నేను బిజినెస్ లాస్ అయిపోయానండి, ఈ షాప్ ఎవరైనా కొనుక్కోండి అంటే మనం గబక్కున పోయి కొనుక్కోకూడదు. ఏం చేయాలి? ఆ షాప్ వాడు బిజినెస్ లాస్ అవడానికి మైనస్ పాయింట్లు ఏంటి అనేది వెతకాలి ఫస్ట్. సపోజ్ ఆ షాప్ వాడికి బాగా కోపం అనుకో, వచ్చే కస్టమర్స్ వస్తారా? వాడి కోపం రా నాయన, పోతే అరుస్తూ ఉంటాడు, డబ్బులు ఇచ్చేది కాక వాడు తిట్టించుకోవాలా, అది కాదు ఇంకో షాప్ అని. మైనస్ పాయింట్ ఏంటి? వాడికి కోపం, అంటే కోపం ఉండదు, అందువల్ల మైనస్ ఉంది ఇక్కడ బిజినెస్. రెండో పాయింట్ ఏంటి? ఒకవేళ వాడు బిజినెస్ ఎట్లా ఉంటుందంటే, ఈరోజు సరుకులు అయిపోయిందని రేపు తెప్పించట్లేదు, ఓ 10 వారం రోజులు అట్లే లేదు అని చెప్తున్నాడు, అంటే వీడు నెగ్లిజెన్స్ చేస్తున్నాడు, బిజినెస్ నెగ్లెక్ట్ చేస్తున్నాడు. ఇది మైనస్ పాయింట్. అట్లా ఒక బిజినెస్ ఫెయిల్ అయిందంటే దానికి మైనస్ పాయింట్లు ఉంటాయి. లైఫ్లో ఒక మైనస్ ఏదో ఒకటి పడిపోయిందంటే, ఏదో ఒక విషయంలో మనం ఓడిపోయినామంటే దానికి ఏముంటాయి? మైనస్ పాయింట్స్ ఉంటాయి. ఆ మైనస్ పాయింట్స్ని మనం గ్యాదర్ చేసుకొని దానికి ఎగెనెస్ట్గా ప్లస్ పాయింట్స్ మనం యాడ్ చేసుకోగలిగితే మళ్ళీ మనము అనుకున్న దానికంటే హై రేంజ్లో సక్సెస్ఫుల్గా అయిపోతాం. అంతే లైఫ్ అంటే. అంతేగాని మైనస్ పాయింట్లు, అయ్యో ఫెయిల్ అయిపోయాను, అయ్యో బిజినెస్లో చదువులో అంటే కుదరదు. ఎందుకు అయింది ఇలాగా? నాకెందుకు అయింది? పలానా వాళ్ళకి కాలేదే, వాళ్ళు బాగున్నారు, నేనెందుకు ఇలాగ అయ్యాను? మైనస్ పాయింట్లు ఉన్నాయి, ఏదో దాన్ని మనం కలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడే కూడా మన లైఫ్లో ఓటమికి ఏమి మైనస్ పాయింట్లు అవి కలెక్ట్ చేసుకున్నవాడు ఏం చేస్తాడు? డబల్ పోర్షన్ బ్లెస్సింగ్స్తో జంప్ చేసి ముందుకు వెళ్ళిపోతారు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు మీరు నిరాశపడొద్దండి. ఫెయిత్ఫుల్ గాడ్, నమ్మదైన దేవుడు మనకున్నాడు కాబట్టి, ఆయన చూస్తున్నాడు కాబట్టి, ఆయన అడుగు వాటిని మనకేం చేస్తాడు? అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా మీ లైఫ్లో, ఇప్పుడు ఒక గేమ్ ఆడుతున్నాం అనుకోండి, గేమ్ ఒక్కరే ఎవరు ఆడరు, ఆపోజిట్ ఇంకొకరు ఉంటారు కదా. మన ఇద్దరికి తెలుసును, ఇద్దరం ఆడుతున్నాం ఏదే గేమ్, ఫుట్బాల్, వాలీబాల్, హాకీ కావచ్చు, ఖోఖో కావచ్చు, లేకపోతే బ్యాడ్మింటన్ కావచ్చు, ఏదే కావచ్చు, చాలా గేమ్స్ ఉన్నాయి కదా. ఒక్కరే ఎవరు ఆడరు, ఇద్దరు ఆడతారు. తెలుసు ఇద్దట్లో ఎవరో ఒక్కరే గెలుస్తారు. ఇద్దరు గెలుస్తారా? ఒక్కరే గెలుస్తారు. అయినా మనం ఆడుతున్నాం. అలాగా ఓటమి గెలుపు అనేది మన జీవితంలో రెండూ ఉంటాయి. అందుకే మనకి ఈ ప్రకృతి నేర్పిస్తుంది ఏంటో తెలుసా? దేవుని సృష్టి, చీకటి, వెలుగు, మళ్ళీ వెలుగు, మళ్ళీ చీకటి, అమావాస్య, పున్నమి, పున్నమి, అమావాస్య. ఇవి మనకి ఏం నేర్పిస్తున్నాయి అంటే లైఫ్ ఎప్పుడు స్టాండర్డ్ కాదు, అప్ అండ్ డౌన్స్ అవుతాయి లైఫ్లో. అంతేగాని లైఫ్ అప్ అండ్ డౌన్ అయిపోతుందని నువ్వు చింతపడొద్దు. ఏంటి ఇంకా నేను ఏం చేయాలి, ఇంకా నేను ఎట్లాగా ప్రిపేర్ అవ్వాలి, ఇంకా నేను ఏం నేర్చుకోవాలి నా జీవితం, ఇంకా ఎందుకు నా మైనస్ పాయింట్లు ఏంటి, నా వీక్నెస్ ఏంటి, ఇంకా దేని విషయంలో నేను ప్రిపేర్ అవ్వాలి, ఇలాగా థింక్ చేస్తూ వన్ స్టెప్ ముందుకు పోయేదే లైఫ్. కాబట్టి చిన్న వయసులో ఏదో చిన్న విషయాలు బట్టి మీరేం హట్ అవ్వద్దు. తప్పకుండా మీకు మంచి ఫ్యూచర్ దేవుడు ఇస్తాడు. ఎందుకంటే అన్యజనుల కంటే మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే జీవము గల దేవుడు మనతో ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసు, ఆయన లోకాన్ని గెలిచాడు. అంత గొప్ప దేవుడు నీతో ఉండగా నువ్వు ఎలాగా నిరాశపడతావు? ఇంకా దేవుడికి హానెస్ట్గా ఉండాలి, దేవునికి నమ్మకస్తులుగా ఉండి నీ ప్రవర్తన అంతా కూడా దేవునికి ఇష్టముగా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా గాడ్స్ ఫియర్ నీలో ఉంది కాబట్టి దేవుడు ఖచ్చితంగా నేను బ్లెస్ చేస్తాడు. నీ ప్రయత్నాల్లో తోడుగా ఉంటాడు. నీ ప్రయత్నాలు కొన్నిసార్లు అప్ అండ్ డౌన్ అయినప్పుడు కేర్ చేయొద్దు, దూసుకొని ముందుకెళ్ళాలి. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. ప్రభువానికి స్తోత్రం నాయనా, బిడ్డలను బట్టి వందనాలు. వీరిని ఆశీర్వించి దీవించండి అయ్యా. మరి ఆత్మీయంగాను అలాగే మోటివేషనల్ థాట్స్ వారికి చెప్పడం జరిగింది. బ్లెస్ చేయండి ప్రభా. నీ బిడ్డల్ని ఒక బలమైన జనముగా చేసి నీ కొరకు బలపరచమని అయ్యా, వారి జీవితంలో ఎక్కడ బలహీనలో కలెక్ట్ చేసుకొని ముందుకు దూసుకొని వెళ్ళి సహాయం చేయమని. నిరాశ, నిస్పృహ, భయము, ఆందోళన, కలవరం అవన్నీ వారిని పారిపోవాలి విడిచిపెట్టి. ఎందుకంటే జీవముల దేవుడు నీవు బిడ్డలతో ఉన్నావు. నీ సహాయం తీసుకొని ముందుకెళ్ళే కృప చూపమని యేసుక్రీస్తు నామములో మ్యూజిక్ చేసిన వారిని, పాటలు పాడిన వారిని, వాక్యపరి చేసిన వారిని, ప్రార్థించిన వారిని, సహకరించిన వారిని, పరిచయం చేసిన అందరినీ దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.